ప్రముఖ తెలంగాణ విప్లవ కవి అందశ్రీ గారు చనిపోవడం చాలా చాలా బాధాకరం అండి. మరి ఈరోజు తెలంగాణ ప్రజలను మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలను తన గొప్ప కవిత్వంతో ఒక వాళ్ళ మనోభావాలను, వాళ్ళ గుండెలందరినీ కూడా ఒక్కటిగా చేసిన వ్యక్తి అందశ్రీ గారు. జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం అనే పాట ఏదైతే రాశారో అది నిజంగా తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా తెలంగాణ విముక్తి పోరాటం వైపు కదిలించింది. అది ఈరోజు తెలంగాణ గీతమైంది. ప్రతి విద్యార్థి మరి పాఠశాలల్లో పాడుకునే విధంగా మరి రాసిన ఒక గొప్ప కవి అందశ్రీ గారు. నిజానికి స్కూలుకు పోకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, బర్రెలు కాసుకుంటూ గొర్రెలు కాసుకుంటూ ఒక గొప్ప కవిగా మారడం అనేది నిజంగా ప్రపంచంలో ఒక గొప్ప అద్భుతమైన ఘట్టం ప్రపంచ చరిత్రలో. సో అలాంటి అందశ్రీ గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరం. మరి రాబోయే రోజుల్లో అందశ్రీ గారు ఏ ఆశయాల కోసం అయితే బతికారో, ఏ ఆశయాల కోసమైతే తన భావాలకు అక్షర రూపం ఇచ్చి ఆ అక్షరాలనే ఆయుధాలుగా ఈ ప్రపంచంలో ఉండే వెనుకబాటుతనం, పేదరికం మీద సంధించారో ఆ భావాల కోసం నిరంతరం కూడా భారత రాష్ట్ర సమితి పోరాడుతుంది. తప్పకుండా అందశ్రీ గారి ఆశయాలను, అందశ్రీ గారి కళలను నిజం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని తన సాహిత్యంతో సమాజంలో అంతరించిపోతున్న మానవ విలువల గురించి సమాజానికి చాటి చెప్పిన వ్యక్తి ఈరోజు అకస్మాత్తుగా మరణించడం దిగ్భ్రాంతిని కలిగజేసింది. అది మనందరికీ తీరని లోటు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అత్యంత వెనుకబాటు ప్రాంతమైన నర్మేట ప్రాంతం నుంచి వారి ప్రస్థానాన్ని ప్రారంభించి ఆనాడు పశువుల కాపరిగా హైదరాబాద్ నగరాన్ని చేరుకొని రామరాజు గారితో సాన్నిధ్యాన్ని ఏర్పరచుకొని మరి ఒక గొప్ప కవిగా సమాజం గుర్తించగ గొప్ప సాహితీవేత్తగా గుర్తింపబడ్డ వారి మరణం పట్ల నా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని